ఒక శాంతమైన పల్లెటూరులో ఒక చిన్న ముద్దు గొలిపే తెల్లబన్ని ఉండేవాడు. పేరు తూక. అతనికి ఒక్క పెద్ద కల ఉండేది, పక్షిలా ఆకాశంలో ఎగరడం. తూక తన కల గురించి చెప్పినప్పుడల్లా మిగతా జంతువులంతా నవ్వేవాళ్ళు. బన్నీ ఎగరటం అదేం సాధ్యమా అని ఆటలుగా చెప్తూ విక్రించేవాళ్ళు. ఒకరోజు తూక ఊరి అంచున ఉన్న ఓ వదిలేసిన గుడిసె పక్కన చెత్తల్లో పడి ఉన్న పాత రంగురంగుల చీరల పట్టంతో చేసిన పతంగిని కనిపెట్టాడు. అది చిరిగిపోయింది. కానీ ఇంకా అందంగా ఉంది. తన అమ్మ ఇచ్చిన సూది దారం తీసుకొని తూకా దాన్ని కుట్టడం మొదలుపెట్టాడు. తన చిన్న చిన్న కాళ్ళు కంపించాయి, కానీ మనసంతా ఆశతో నిండిపోయింది. 2 రోజులు గడిచాక తూకా ఓ చిన్న కొండపైకి ఎక్కి సరిచేసిన పతంగిని పైకి చాపాడు. ఆ పతంగికి తను నెమ్మదిగా మెడగట్టుకున్నాడు. గాలి వీసింది. అతను ఎగరడం మొదలెట్టాడు. తూక గాలిలో తేలుతూ పక్షులతో పాటు నవ్వుతూ ఎగిరాడు. వెనుకకు ఓ రంగుల ధనుసు మెరిసింది. అతని కల నిజమైంది. అకస్మాత్తుగా మేఘాలు ముసిరాయి. గాలి బలంగా మారింది. పతంగి అదుపు తప్పింది. తూక బంగాళ తోటలో పడిపోయాడు. ఎక్కడిక్కడ ధూళి. ఊరి వాళ్ళంతా పరుగెత్తుకుంటూ వచ్చారు. నిశ్శబ్దం. తర్వాత చిన్న నవ్వు. తూక క్షేమంగా అన్నాడు. ఆ రోజు నుండి ఊరి పిల్లలందరూ రంగురంగుల పతంగులు తయారు చేసి ఆడుతుంటారు.